అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల లాభాలు స్వీకరణకు దిగడం, అమెరికా ఇరాన్ మధ్య చర్చల వార్తల ప్రభావంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుగులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడున్న ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో రికార్డ్ స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిందనే చెప్పాలి. 2 నెలల కిందట అంటే జూన్ 1న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,220 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,200 వద్ద ఉండేది. అయితే మే 31 నాటి ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు 820 నుండి 1,420 వరకు తగ్గుదల నమోదైంది. అంటే ఈ 2 నెలల్లో ఏకంగా 13,000కు పైగా తగ్గుముఖం పట్టింది. ఇక జూన్ 1 నుంచి 10వ తేదీల మధ్య బంగారం ధరలను పరిశీలిస్తే 10 రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. జూన్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల ధరను పరిగణలోకి తీసుకుంటే 1,47,770 వద్ద ఉంది. అంటే కేవలం 10 రోజుల్లో 9,000 వరకు దిగి వచ్చింది. అదే జూన్ 30న ఇదే బంగారం ధర 1,43,040 వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కొంత పెరుగుదల నమోదైంది. ఇక జూలై 1 తేదీన ఇంకా తగ్గుముఖం పట్టింది. తులం ధర ఏకంగా 1,40,780కు చేరుకుంది. ఇక జూలై 20న మళ్లీ జోరందుకుంది. తులం ధర 1,43,460 వద్ద ట్రేడ్ అయింది. ఇలా ధరలను పరిశీలిస్తే గత 2 నెలల్లో భారీగానే తగ్గింది. ఇక వెండి ధర విషయానికి వస్తే జూన్ 1న కిలో వెండి 2,80,000 వద్ద కొనసాగింది. ప్రస్తుతం అంటే జూలై 30న చూస్తే కిలో వెండి ధర 2,34,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఈ 2 నెలల్లో ఏకంగా 45,000కు పైగా తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరను జూలై 10న చూస్తే భారీగా దిగి వచ్చింది. ఇక్కడ కిలో వెండి ధర 2,40,000కు చేరుకుంది. ఇలా అప్పటికి ఇప్పటి ధరతో పోలిస్తే భారీగా మొత్తంలో తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.